హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లే పాట్స్ని సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది కంపల్సరీ చేయాల్సిన ప్రాసెస్ అండి. మనం కొత్తగా క్లే పాట్ కొన్నప్పుడు డైరెక్ట్గా తెచ్చి యూజ్ చేసుకోకూడదు. సో నేనైతే ఈ ఐటమ్స్ అన్నీ తీసుకున్నానండి. ఒక 2 కప్స్. ఇవి జస్ట్ ఒకసారి హాట్ వాటర్ యాడ్ చేసేసుకుని కాసేపు అలా ఉంచేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది వచ్చి సీజనింగ్ చేయాల్సిన పాట్ అండి. ఇది మనం దీన్ని డైరెక్ట్గా ఇలా యూజ్ చేయలేము. దీనికైతే చేయాల్సిన ప్రాసెస్ ఉంది, నేను చూపిస్తాను నెక్స్ట్. అలాగే ఇంకోటి వచ్చి ఈ పాట్, దీనికి సీజనింగ్ అవసరం లేదండి. దీనికి కూడా చిన్న ప్రాసెస్ ఉంది, అది కూడా చూపిస్తాను. దీన్ని అయితే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనే చెప్పారు. కానీ మడ్ పాట్స్ కాబట్టి మనం కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ పాట్కి చూపిస్తాను. ఇప్పుడు ఈ పాట్కి మనం యాక్చువల్గా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ముందుగా దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. అంటే కొంచెం పెద్దగా ఉండాలండి, ఇది మొత్తం కూడా పట్టేలాగా. అండ్ అలాగే ఈ కప్స్ కూడా పెట్టేస్తున్నాను ఇందులోనే, 2 ఒకేసారి అయిపోతాయని చెప్పి. ఇప్పుడు మొత్తం మునిగేలాగా వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇది మొత్తం కూడా వాటర్లో డిప్ అయిపోవాలి కంప్లీట్గా. ఇలా పెట్టేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసేయండి. ఒక 1 అవర్ తర్వాత ఈ వాటర్ అంతా కూడా తీసేసేయండి. తీసేసి మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేయండి. దాని నిండా వచ్చేలాగా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ పాట్స్ వచ్చి మనం డైరెక్ట్గా పెట్టకూడదండి స్టవ్ పైన. వాటర్ కానీ నూనె కానీ ఏదో ఒకటి వేసినాకే కంపల్సరీ పెట్టాలి. అండ్ ఫ్లేమ్ వచ్చి లో ఫ్లేమ్లోనే ఉండాలండి. సో చాలా టైం పడుతుంది వాటర్ కాగడానికి కూడా. సో ఇప్పుడు ఈ కప్స్లో కూడా తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వాటర్ని వంచేసి ఇలా ఎండలో పెట్టుకోండి. ఒక 3 అవర్స్ పాటు బాగా ఆరాలండి ఇది. 3 అవర్స్ తర్వాత ఇప్పుడు మనకి ఈ పాట్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు కుకింగ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ చేయాలండి. యాక్చువల్గా అయితే గంజి యూజ్ చేసుకోవాలి క్లీనింగ్కి, మనకు అది అవైలబుల్లో ఉండదు కాబట్టి నేను ఇలా వాటర్తో చేశాను. అండ్ అలాగే ఇది సెకండ్ది. ఇది కంపల్సరీ సీజనింగ్ చేయాల్సిన పాట్ అండి ఇది. అది కూడా ప్రాసెస్ చూపిస్తాను. ఇలా కొంచెం ఒక పెద్ద దాంట్లోకి ఇలా తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఒక 2 to 3 డేస్ పాటు ఇలాగే ఉంచేసేయాలండి ఈ వాటర్లో. ఇలా మొత్తం కూడా మునిగే వరకు వాటర్ యాడ్ చేసేసుకోండి. మధ్యలో వాటర్ మార్చుకోవచ్చు, మార్చిపోయినా పర్వాలేదు. సో ఒక 2 డేస్ ఉంచానండి నేనైతే. 2 డేస్ తర్వాత తీస్తున్నాను. ఒకసారి దీన్ని తీసి ఆ వాటర్ ఇంకా తీసేయండి. ఇప్పుడు ఒక స్టీల్ పీస్ తీసుకుని దాంతో రుద్దుకోవాలి. మనం యూస్ చేసే సోప్స్ ఏవి కూడా వాడకూడదండి వీటిపైన. ఆ పోర్స్లో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఆ సోప్ అంతా కూడా. మన కుకింగ్లోకి కూడా కలిసిపోతుంది, మన వంటలకి అది కూడా. సో ఒకసారి స్టీల్ పీస్తో ఇలా రుద్దేసుకోవాలి. ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకుని బాగా వాటర్తో వాష్ చేసేయండి. దీనికి కొన్ని టిప్స్ కూడా ఉన్నాయండి. వీటికి ఎలా యూజ్ చేయాలి అనేది, ఎలా కుక్ చేసుకోవాలి వీటిల్లో అనేది ఫైనల్లో నేను యాడ్ చేస్తాను ఆ టిప్స్ అన్నీ కూడా. సో ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసి ఎండలో పెట్టేసేయండి దీన్ని. కనీసం ఒక 1 to 2 అవర్స్ అన్నా బాగా ఎండలో ఇలా ఆరబెట్టేసేయండి. ఆ చెమ్మంతా కూడా పోవాలి. సో ఇది చక్కగా ఆరిపోయిందండి. ఒక 3 అవర్స్ తర్వాత ఇప్పుడు కొద్దిగా కుకింగ్ ఆయిల్ తీసుకోండి. ఇలా ఆయిల్ తీసుకుని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి లోపల వైపు, అలాగే చుట్టూ మొత్తం పాట్ అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలి ఆయిల్ని. ఇది కంపల్సరీ చేయాల్సిన ప్రాసెస్ అండి. మనం ఇలా చేసుకోకుండా యూజ్ చేసుకున్నామంటే ఇందులో 5 రకాల క్లేస్ ఉంటాయంటండి. సో అది ఏంటో కూడా మనకు తెలియదు కదా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకే ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలన్నమాట. సో ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకుని బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా పూర్తిగా అప్లై చేసేసుకుని పక్కన పెట్టుకున్నారంటే అది ఆ నూనె అంతా కూడా అది పీల్ చేసుకుంటుందండి. మ్యాక్సిమం ఒక 1 అవర్ అయితే పడుతుంది అది మొత్తం పీల్చుకోవడానికి. అలా ½ an hour to 1 hour. సో దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి ½ an hour పాటు.
ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారు కదా మొత్తం ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంది. నేను ఇంకొంచెం ఎక్కువే అప్లై చేశానండి ఆయిల్, అందుకే మీకు కొంచెం ఆయిలీగా కనిపిస్తుంది. ఇంత యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ ప్రాసెస్తో అయిపోయినట్టేనండి. కాకపోతే మనకి ఇంకా డౌట్ లేకుండా ఉంటుందని చెప్పి నేను మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ వాటిని కాచాను అనమాట. సేమ్ మనం ఇందాక ప్రాసెస్ లాగా చేశాను. అవి నీళ్లు వేడెక్కే వరకు ఇలా కాసుకోవాలి. సో చూస్తున్నారు కదా పొగలు వస్తున్నాయి. సో అప్పటి వరకు కాచుకుని ఈ వాటర్ని ఇలానే కాసేపు ఉంచేసేయండి. తర్వాత నీళ్ళు వంపేసి ఇలా ఎండలో పెట్టుకోవాలండి ఒక 2 అవర్స్ పాటు. అది బాగా ఆరిపోవాలి. ఒక 2 అవర్స్ పాటు ఎండలో పెట్టారంటే మంచిగా ఆరిపోతుంది, ఆ చెమ్మంతా కూడా పోతుంది. సో 2 అవర్స్ తర్వాత ఆరిపోయిందండి పర్ఫెక్ట్గా. సో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇంకా. అండ్ అలాగే కుక్ చేసిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇది ఆల్రెడీ కుక్ చేసిన పాట్ అండి ఇది. వీటిని మనం మామూలుగా క్లీన్ చేసినట్టు క్లీన్ చేసేయకూడదండి సోప్ యూజ్ చేసి. సో ఏం చేయాలంటే ఇప్పుడు అది వేడిగా ఉన్నప్పుడు అసలు వాటర్ యాడ్ చేయకండి, అది బాగా ఆరిపోవాలండి పాట్. అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ వాటర్ అంతా కూడా వంపేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇందులోకి ఒక స్టీల్ పీస్ తీసుకుని రుద్దేసేయండి. ఆ స్టీల్ పీస్ కూడా మీరు సపరేట్గా ఉండేలాగా చూసుకోండి. మామూలు వాటికి ఎంతో కొంత సోప్ ఉంటుంది కదా మనం రోజు యూజ్ చేసేదైతే. సో కొత్తది తీసుకుంటే బెటర్ వీటి వరకు. సో ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలండి. చూసారు కదా ఈజీగా వదిలిపోతుంది. నానే ఉంది కదా ఒక హాఫ్ అన్ అవర్ పాటు. సో ఇలా క్లీన్ చేసుకోవాలి. మీరు ఏదన్నా యూజ్ చేయాలి కంపల్సరీ అనుకుంటే నిమ్మకాయతో కానీ లేకపోతే సోడా ఉప్పుతో కానీ క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా రుద్దేసుకోవాలండి. అది కొంచెం ఆ నలుపు అయితే ఉంటుంది. సో మరీ ఎక్కువగా గట్టిగా కూడా రుద్దకూడదండి, అవి క్లే పాట్స్ కదా ఈజీగా పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలండి వీటిని. అండ్ అలాగే వీటిల్లో వండితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ టేస్ట్ చేశాకే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్, మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది నాన్ స్టిక్లో వండిన వాటికి వీటికి కూడా. సో మనం ఇందులో గ్రేవీ కర్రీస్ కానీ అలాంటివి చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఫ్రైస్ అయితే వండలేము ఎందుకంటే లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి కాబట్టి. స్టార్టింగ్ అయితే కంపల్సరీ లో ఫ్లేమే పెట్టాలండి. కొంచెం అది అలవాటు పడింది అనుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసి ఈ స్మెల్ అది ఏమన్నా ఉంటే కనుక పోవడానికి నేను నిమ్మకాయ కూడా యూజ్ చేస్తున్నాను. ఒక నిమ్మ చెక్క పిండేసి ఆ నిమ్మకాయతో రుద్దేసుకోవచ్చు. సో మనకేమన్నా వాసనది ఉన్నా కూడా ఇది చికెన్ వండిన గిన్నె అండి. సో ఇలా నిమ్మకాయ యూజ్ చేస్తున్నాను. ఆర్ కుకింగ్ సోడా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. సోప్ మాత్రం అసలు పెట్టకండి, ఆ పోర్స్లో నుంచి వెళ్ళిందంటే మళ్ళీ మనం నెక్స్ట్ టైం కుక్ చేసినప్పుడు మన ఫుడ్లోకి వస్తుంది అదంతా కూడా. సో ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలండి. ఇది ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుంది కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇది కాస్త ఓపిక్గా చేసుకోగలగాలి. సో ఇలా క్లీన్ చేసేసి ఎండలో పెట్టుకున్నారంటే ఒక 1 అవర్ పాటు మళ్ళీ మనకి పాట్ రెడీ అవుతుంది మళ్ళీ కుక్ చేసుకోవడానికి వీలుగా. సో మొత్తం ఆ వాటర్ అంతా కూడా పోయి ఆ చెమ్మంతా కూడా పోవాలి ఇలా. సో మళ్ళీ పాట్ రెడీ అయిపోయిందండి మళ్ళీ నెక్స్ట్ కుకింగ్కి. సో సీజనింగ్ అనేది ఇలా చేసుకోవాలండి. ఇది సీజనింగ్ అవసరం లేని పాట్. అండ్ నేను కొన్ని టిప్స్ కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను కంపల్సరీ ఫాలో అవ్వాల్సినవి. ఈ క్లే పాట్స్లో కుక్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలండి, ఎందుకంటే మనకి అది హీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ కుక్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. మీకు అసలు పట్టేదానికంటే డబల్ అన్న పడుతుంది ఈజీగా. అలాగే ఓన్లీ లెమన్తో కానీ బేకింగ్ సోడాతో కానీ మాత్రమే క్లీన్ చేసుకోవాలి. ఎంటీ పాట్ని అసలు హీట్ చేయకూడదండి.
అండ్ అలాగే కుకింగ్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అది కొంచెం అలవాటు పడినాక మాత్రమే మనం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. అండ్ అలాగే కుక్ చేసిన వెంటనే అది మనం కర్రీ తీసుకున్న వెంటనే అందులోకి వాటర్ యాడ్ చేయకూడదు. అది కొంచెం ఆరాక మాత్రమే వాటర్ యాడ్ చేయాలి. సో ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో చేసుకుంటూ యూస్ చేశారంటే చక్కగా యూస్ చేసుకోవచ్చండి క్లే పాట్స్ని. చాలా హెల్దీ అవి వాడటం వల్ల కూడా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.